నైన్క అయితే ఎలిమినేట్ అయిపోయింది అనమాట. సో మన అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్తో అయితే మన దోస్తు వెళ్ళి మాట్లాడుతున్నాం అనమాట. సో అక్కడ మాట్లాడుతూ ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అనే విషయాన్ని అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ మనకు ఒక న్యూస్ అయితే తెలిసింది ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని. అక్కడ నైన్క ఎలిమినేట్ అయిపోయింది అయితే తెలిసింది. ఒకసారి మాట్లాడు బ్రో, ఏంటి మరి ఇలా అడిగావు కదా? ఇప్పుడే సెక్యూరిటీని అడిగాను, వాళ్ళైతే నిజమే చెప్తారు కదా, నైన్క ఎలిమినేట్ అంట. ఇప్పుడే అడిగాను, నైన్క ఎలిమినేట్ బ్రో. పక్క కదా? పక్క కన్ఫర్మ్. డల్లాడింది, అందుకే నాకు గెంటేసి ఉంటారు బయట. కనబడతలేదు 2 వారాల నుంచి ఆట కూడా కనబడలేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది కదా? ఎలిమినేట్ బ్రో. వచ్చి తనే కదా వచ్చేది ఆమె, చూడు కావాలి. సరే సరే ఓకే. విన్నర్గా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ మాటల్లోనే. సో నాకైతే నైన్క ఎలిమినేషన్ అవటం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే తన గేమ్ నిజంగా చూసుకుంటే ఎక్కడ గేమ్ లేదు, తనకున్న బజ్ని తను యూజ్ చేసుకోలేకపోయింది అని అనిపించింది. సో అందుకనే తనైతే ఎలిమినేషన్ అయిపోయింది అన్నట్టుగా నాకైతే అనిపించింది. సో నాకైతే ఫేర్గానే అనిపించింది అనమాట. ఇక మీరు చూసుకుంటే ఇక ఎలిమినేట్ చేసి నాగార్జున గారి కార్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నాగార్జున గారు బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే నాగార్జున గారు మీకు కనిపిస్తూ ఉంటారు. సో లెఫ్ట్ సైడ్లో మీకు జూమ్ చేసి చూసుకోండి, కొంచెం నాగార్జున గారు ఉంటారనమాట. సో అలా నాగార్జున గారు ఎలిమినేట్ చేసి అయితే వెళ్ళిపోతున్నారు. షో అయితే అయిపోయింది. సండే షూట్, ఇది సండే మీకు టెలికాస్ట్ అవుతుంది. సో ఇటు నుంచి చూసుకుంటే నైన్క కార్లో అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కొంచెంసేపు కార్ ఆగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక విండో పక్కన ఒక పర్సన్ అయితే కూర్చొని ఉంటారు. కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు కనిపిస్తుంది. లైట్లు ఆఫ్ అయినాయి కదా, ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తారు. సో లేదంటే సైడ్ నుంచి చూసినా కూడా మీరు జూమ్ చేసుకుంటే నైన్క గారు కనిపిస్తారు అనమాట. ఇప్పుడైతే ఏమైనా హోటల్కి తీసుకెళ్తారు. రేపు సండే షూట్ అయిపోయిన తర్వాత ఏమైతే బయటకి అయితే పంపిస్తారు. చూసుకుంటే మీకు నైన్క